వాట్సాప్ మోగబోయింది. మంగళవారం 11 గంటల తర్వాత కొన్ని గంటల పాటు యాప్ ఓపెన్ కాకుండా యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది ఈ సమస్యను ఫేస్ చేశారు. దీంతో వాట్సాప్ యూజర్లలో కొంతమంది ట్విట్టర్ మీద పడ్డారు. తమ గోడును ట్వీట్లతో ప్రపంచానికి తెలియజేశారు. కొంతమంది సెటైర్లు వేశారు. డేటా మొత్తం క్లియర్ చేసినా, క్యాచ్ డిలీట్ చేసినా, ఫోన్ రీస్టార్ట్ చేసినా, వాట్సాప్ ను అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసినా సరే వాట్సాప్ పనిచేయడం లేదని షూజ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. వాట్సాప్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటనేది ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఫార్వర్డ్ మెసేజెస్ ను 5గురికి మాత్రమే పంపేలా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కొత్త రూల్ పెట్టిన 24 గంటల్లోనే ఇలా జరిగింది. అయితే 2017లోనూ ఇలా కొన్ని గంటల పాటు వాట్సాప్ పనిచేయకుండా ఆగిపోయింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.